హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిప్ రేడియో. ఈ వీడియోలో మనం కాంచీపురంలోని బంగారు, వెండి బల్లులు అక్కడ ఎలా చేరుకున్నాయి, దాని విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. బంగారు, వెండి బల్లులు కంచి ఆలయంలో ఉంటాయని మనందరికీ తెలుసు కదా! దీనికి సంబంధించిన కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులుండేవారు. వాళ్ళు రోజు నీళ్ల కోసం నదీ తీరానికి వెళ్లారు. తీసుకెళ్లిన కుండలో బల్లి పడిన సంగతి వాళ్ళు గుర్తించలేదు. కానీ గౌతమ మహర్షి గమనించారు. ఆ నిర్లక్ష్యాన్ని సహించలేక వాళ్ళని బల్లులుగా మారిపొమ్మని శపించారు. శిష్యులు శాప విముక్తి కోసం ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజు పెరుమాళ్ ఆలయంలో వారికి విముక్తి లభిస్తుందని శాప విమోచనం చెప్పారు. దాంతో వాళ్ళు బల్లుల రూపంలో పెరుమాళ్ ఆలయంలోనే ఉంటూ స్వామివారిని ప్రార్థించసాగారు. కొన్నాళ్లకు వారికి శాప విమోచనం కలిగింది. ఆ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉన్నారు. శాప విమోచనం కలిగిన శిష్యులు బంగారు, వెండి బల్లుల రూపంలో భక్తులకు దోష నివారణ కలిగిస్తున్నారు. బల్లుల పక్కన సూర్యచంద్రులు చిత్రాలుంటాయి. బంగారం సూర్యుడికి, వెండి చంద్రుడికి ప్రతీకలు. సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ళ ఆలయంలో బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్లు మరో కథనం కూడా ఉంది. కంచి ఆలయంలోని ఈ బల్లి బొమ్మలను తాకినట్లయితే శరీరం మీద బల్లి పడడం వల్ల కలిగే దోషాలు తొలగుతాయని, అలాగే తెలిసో తెలియకో చేసిన పాపాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. కంచిలో అనేక ఆలయాలు ఉన్నప్పటికీ వరదరాజు పెరుమాళ్ ఆలయంలో మరింత విశిష్టమైనది. ఇది పెరుమాళ్ ఆలయంగా కంటే బంగారు బల్లి ఆలయంగా ఎక్కువ ప్రసిద్ధి చెందింది. అందుకే కంచికి వెళ్ళినప్పుడు ఈ ఆలయానికి తప్పనిసరిగా వెళ్ళాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.